హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ స్వీట్ పొటాటో హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా హెల్తీ, చాలా టేస్టీ, సింపుల్గా 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, ఈ సమ్మర్లో చక్కగా ఇలాంటి ఈజీ రెసిపీస్ చేసుకోండి. ఫస్ట్ చిలకడ దుంపల్ని బాగా శుభ్రం చేసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకొని బాయిల్ చేసేసుకోవాలి. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకొని మునిగేదాకా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసేసుకొని యాజ్ యూజువల్గా మనం అయితే 2 విజిల్స్ లేదంటే నార్మల్ బాయిల్ అయినా చేసుకోండి, మీ ఇష్టం. ఎలా కావాలంటే అలాగా చక్కగా సాఫ్ట్గా అయిపోయేదాకా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ నేనైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అవి బాయిల్ అయిపోయాక పక్కన పెట్టాను. చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. కరెక్ట్గా 10 మినిట్స్లో బాయిల్ అయిపోతాయండి. చాలా ఈజీ. దీన్ని పీల్ చేసేసుకొని చక్కగా స్మాష్ చేసేసుకోవాలండి. చాలా సింపుల్. చక్కగా చేత్తో అనేస్తేనే అయిపోయిందండి. దీనికి ఏం పెద్దగా శ్రమ పడక్కర్లా. ఒక ప్యాన్ తీసుకోవాలి, దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకుందాం. ఇది చాలా హెల్దీ అండి. ఈవినింగ్ టైంలో కనుక ఇస్తే పిల్లలకి టేస్టీగా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటారు. అండ్ దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ చాలా వేసుకుంటున్నాను అండి నేను. మీ ఆప్షనల్, మీరు ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే కాజు, బాదం, కిస్మిస్, అలాగే సీడ్స్ తీసుకుంటున్నానండి. సన్ఫ్లవర్, పంకిన్వి, వాటర్ మెలాన్ కలిపిన సీడ్స్. ఇవన్నీ దోరగా వేపుకోవాలి. కొంచెం వేగిపోయాక ముందుగా స్మాష్ చేసుకున్న చిలకడ దుంప మిశ్రమం ఉంది కదా, అది దీంట్లోకి వేసేసుకుందాం. వేసుకొని మెల్లగా కొంచెం ఆ నెయ్యి అంతా దీనికి పట్టుకొని మంచిగా మా వాసన వస్తుందండి. ఒక 2 మినిట్స్ వేపుకున్నాం అనుకోండి, చక్కటి వాసన వస్తుంది. జస్ట్ ఇలా కొంచెం మిక్స్ చేసేసుకుంటే ఒక 2 మినిట్స్ వేపుకోవాలండి. ఒక్క 2 మినిట్స్ సరిపోతుంది అంతే. ఇది వేపుకున్నాక ఇందులోకి ఒక పావు కప్పు బెల్లం తీసుకుంటున్నాను అండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇదైతే సరిపోతుందండి ఈ మాత్రం. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అండి, అంతే, ఎక్కువ కాదు. చిన్న టీ కప్లో హాఫ్ వేసుకుంటున్నాను. ఒక్క 5 మినిట్స్ ఇలా పెట్టాలండి. బెల్లం కరిగిపోతుంది. తర్వాత ఇలాచీ పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్నా. పావు టేబుల్ స్పూన్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ ఎంతో ఈజీగా చేసేసుకునే చిలకడ దుంప హల్వా అయితే రెడీ. మీరు కూడా ఇలా ఒక్కసారి చేసి ట్రై చేసేసి చూడండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.